చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే భవన నిర్మాణ కార్మికులు కానీ అలాగే లేబర్ కి సంబంధించినటువంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు గతంలో చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడే గౌరవ మంత్రి గారు చెప్పడం జరిగింది. వాటినన్నిటి కూడా పునరుద్ధరణ చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నామని చెప్పి ఇప్పుడే చెప్పడం జరుగుతా ఉంది. తప్పకుండా గత ప్రభుత్వంలో వివాహ ప్రశంసలొద్దు, మీ ప్రశ్న ఏంటో అడగండి. ఇదే చెప్తున్నాను. మీరు ఏదైతే ఫండ్ సమయం కాదు, ప్రశ్నోత్తరాలు అదే సార్ నేను అనేది ఏంటంటే మన ఫండ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా యూటిలైజ్ చేస్తూ ముందుగా భవన నిర్మాణ కార్మికులు సిటీస్లో ఎక్కువ మంది నివసిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా చిన్న ప్రమాదం జరిగినా కూడా వాళ్ళు రోడ్డు మీద పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిన్న ఒక చిన్న యాక్సిడెంట్ జరిగినటువంటి వాడు కోలుకోవడానికి 3 నెలలు టైం పడుతుంది. కానీ ఈరోజు చనిపోయినటువంటి వ్యక్తికి ఆదుకునేటువంటి పథకాలు ఉన్నాయి. కానీ అతను బెడ్ మీద ఉన్నప్పుడు ఆ 3 నెలలు అతన్ని కాపాడుకునేటువంటి యంత్రాంగం ఉండాలి అనేటువంటి ఆలోచనని ఈరోజు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఆ కుటుంబంలో వివిధ రకాలైనటువంటి వారైతే ఒకేషనల్గా ట్రైనింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమాలతో పాటు వాళ్ళకు అవసరమైనటువంటి పనిముట్లు ఇటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం కొత్తగా ఆలోచించాలని చెప్పి, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో భవన నిర్మాణ కార్మికులతో పాటు అనేక రంగాల్లో ఉన్నటువంటి కార్మికులు పూర్తిగా రోడ్డున పడేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మన ప్రభుత్వం మీద కొత్తగా ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో తప్పకుండా మంత్రివర్యులు ముఖ్యమంత్రి వారి గారు లేబర్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి సెస్సును పూర్తిగా వారి అభివృద్ధికి సంక్షేమానికి ఉపయోగించాలని చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. బోలిశెట్టి శ్రీనివాస్ గారు క్లుప్తంగా మరి ఏదైతే భవన కార్మికులు ఏదైనా జరిగిన ప్రమాదవశాత్తు జరిగినప్పుడు వారి కుటుంబాలను ఆదుకునే విధంగా బిల్డింగ్ సెస్ నుంచి ఒక ఎంతో కొంత వాళ్ళకి డబ్బులు 1% సెస్ వసూలు చేసి ఆ డబ్బుని 1200 కోట్ల రూపాయలని గత ప్రభుత్వం వారి ఖాతాలో తీసుకున్న సందర్భం మనకు తెలుసు అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కార్మికుడికి ఎలాంటి ప్రాణ నష్టం కానీ లేదా హాస్పిటల్లో ఉన్న వ్యక్తులు కానీ దాని నుంచి డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మంత్రి గారి నోటీసులో ఆల్రెడీ పెట్టాం అధ్యక్ష. దాన్ని ఎప్పుడో 3 నెలలు అయింది అధ్యక్ష. అది ఎప్పుడు రిలీజ్ చేస్తే అది ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పవలసిందిగా మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. చాలా చక్కగా సింపుల్గా అడిగారు. అలాగే రెడ్డప్ప గారు మాధవ్ గారు కూడా అడగమని కోరుకుంటున్నాం. అధ్యక్ష, మేము కూడా క్లుప్తంగా మాట్లాడతాం అధ్యక్ష. అధ్యక్ష, మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష. రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ టెక్నీషియన్స్ ఇంతవరకు వాళ్ళు కార్మిక శాఖలో ఏ విభాగంలోనూ వాళ్ళని కలపలేదు. అది వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన విజ్ఞప్తి అధ్యక్ష. దాదాపు రాష్ట్రంలో 1,00,000 మంది రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషన్ టెక్నీషియన్స్ ఉన్నారు అధ్యక్ష. వీళ్ళు రాష్ట్రంలో ప్రతి ఆఫీసు, కంపెనీలు, కాలేజీలు, మరి కార్పొరేట్ సంస్థలు, హాస్పిటల్స్లో సేవలు అందిస్తూ ఉంటారు. ఈరోజు దాదాపు 80% మంది ఏసీలు వాడుతున్నారు. అలాగనే ఫ్రిడ్జులు ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువుగా మారిపోయింది. వీరందరికీ రాష్ట్రమంతా 1,00,000 మంది దాదాపు రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ టెక్నీషియన్స్ సర్వీసెస్ అందిస్తున్నారు. కానీ వాళ్ళని కార్మిక శాఖలో దాదాపు 20 పైగా విభాగాలు ఉన్నా కూడా ఎక్కడా కూడా వాళ్ళకి గుర్తింపు లేదు. 1,00,000 మందికి పైగా ఉన్న వారికి కార్మిక శాఖలో గుర్తింపు లేని కారణంగా వారికి ఎలక్ట్రీషియన్స్గా వాళ్ళను నమోదు చేసుకోవాల్సి వస్తూ ఉంది. దీనివల్ల వాళ్ళకి ఏ విధమైన లబ్ధి లేకుండా పోతూ ఉంది. అలాగనే గౌరవ ముఖ్యమంత్రి గారిని అలాగనే మంత్రి గారిని మీ ద్వారా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అధ్యక్ష. రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ టెక్నీషియన్స్ని కూడా కార్మిక శాఖలో ఒక ప్రత్యేక విభాగంగా గుర్తించాలని వారి 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 మాటలను నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. దీనివల్ల వారికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులుగా